దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, దాంతోపాటు పార్టీలకు అతీతంగా అందరూ భిన్నాభిప్రాయాలు లేకుండా ఒకే అభిప్రాయంతో డైరెక్ట్గా మన నరేంద్ర మోడీ సార్కి, కేంద్రానికి, బలగాలకు మనం మద్దతు ఇచ్చాం. దట్ ఈస్ ద క్లారిటీ. కానీ నరేంద్ర మోడీ సార్ ఏం చెప్పారంటే, ఆయన తీసుకున్న నిర్ణయం అందరం ఆహ్వానించాం. ఆపరేషన్ సింధూరంని, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ నడుస్తుంటే మన సైనికులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేశారు. మన బలగాలు, త్రివిధ దళాలు క్షేత్రస్థాయిలో పనిచేసాయి. హ్యాట్సాప్ చెప్పొచ్చు, సెల్యూట్ చెప్పొచ్చు, దాంతోపాటు శిరస్సు వంచి పాదాభివందనం చేయొచ్చు మన సైనిక దళాలకు, మన త్రివిధ దళాలకు. అయితే మరో విషయం ఏంటంటే, ఇక్కడ యుద్ధం ఎందుకు ఆపేసారు? ఇది మెయిన్ క్లారిటీ. అసలు యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇంతమంది భారతీయులందరూ మద్దతు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆపేశారు? పాకిస్తాను వచ్చేసి శిరస్సు వంచింది ఎందుకు? మళ్ళీ ఇంతకుముందు పుల్వామా జరిగింది. పుల్వామా దాడి వాళ్ళదే కదా, పహల్గాం వాళ్ళదే కదా. వాళ్ళు దాడులు చేస్తుంటే కూడా ఎందుకు అట్లా చేస్తున్నాం? చొరబాట్లు వాళ్ళు చేస్తున్నారు కదా, దుశ్చర్యలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉంది కదా. అయినా కానీ ఇక్కడ ఆ యొక్క భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా లేకపోగా అలా జరిగింది ఎందుకు? అసలు పహల్గాం దాడి ఘటనల అక్కడ జరిగిన విషయాల్లో ఆ యొక్క ఉగ్రవాదులు ఏవైనరు. ఇక్కడ సార్ చెప్పిన విషయం ఏంటంటే, ఉగ్ర స్థావరాలు తీసేశాం. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? మెయిన్ ఉగ్రవాదులు కదా కావాల్సింది. ఓకే, ఇప్పుడు మీరు యుద్ధం ఆపేయాలంటే ఆల్రెడీ 2 రోజులు టైం తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకేని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకోండి. దాంతోపాటు బలూచిస్తాన్కు స్వాతంత్రం ఇచ్చినట్టుగా చేయండి. ఇంతకుముందు బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఎట్లా ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బలూచిస్తాన్కి ఇవ్వండి, ఇప్పించండి. ఈ 2 పక్కన పెట్టేస్తే మీరు ఖచ్చితంగా ఆ ఉగ్రమూటాలను, ఆ ఉగ్రవాదులను, ఆ మసూద్ని వాళ్ళందరినీ ఇక్కడ మన ఇండియాకి అప్పచెప్పమని చెప్పండి. ఇంతకుముందు మసూద్ని ఎట్లా తీసుకుపోయారో తెలియదా మీకు? ఈ నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు మసూద్ను ఇదే మన ఫ్లైట్ను హైజాక్ చేసి, మన భారతీయ ఫ్లైట్ను హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకుపోయింది. నిజం కాదా? మసూద్ను తీసుకుపోయింది అట్లా కాదా? మన జైల్లో ఉన్న మసూద్ను వాళ్ళు అట్లా ఉంచుకోలేరా? విడిపించుకోలేరా? ఇప్పుడు ఎందుకు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారు? ఎందుకు? అవసరం ఏముంది? మధ్యలో ట్రంప్ ఎందుకు వచ్చిండు? అసలు నాకు అర్థం కాలేదు. ట్రంప్ ఎందుకు వస్తారు? అసలు భారతీయులదా ఈ ఇండియా, లేకపోతే ట్రంప్దా, అమెరికాదా? ట్రంప్ వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ? అసలు మీకు వాణిజ్య రకాలుగా మీకేమన్నా సపోర్ట్ చేసినరా? మన భారతదేశానికి ఏమైనా సపోర్ట్ చేసినా? మన దేశం మీద ఎంతగానం ట్యాక్స్లు వేసిరో తెలియదా? రేటింగ్ ఎంత పెంచిరో తెలియదా? మన ట్యాక్స్లు ఎంతెంత పెంచిరో మీకు తెలియదా? మనకు సపోర్ట్ ఏడున్నారు? మన భారతీయులను ఎలగొట్టిన విషయం మీకు తెలియదా? ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం ఏముంది? భారతీయుల మాట వింటారా? ఈ 141 కోట్ల ఈ జనాభాను వింటారా? లేకపోతే ఈ భారతీయులను విడిచిపెట్టి మీ యొక్క ట్రంప్ మాటలు వింటారా? మీరు యుక్రెయిన్ దాడి జరిగింది కదా, ఆ విషయంలో మీ మాటలు ఎవరైనా విన్నారా? యుద్ధాలు కొనసాగినాయి కదా, జరిగినాయా లేదా? మీ మాటలు పోయినా కానీ నడిపే చెల్లుబాటు కాలేదు కదా. మరి ట్రంప్ మాటల్ని ఈరోజు పరిగణనలోకి ఎందుకు తీసుకున్నారు మీరు? భారతీయులు ఇంపార్టెంటా లేకపోతే ట్రంప్ ఇంపార్టెంటా? అసలు ట్రంప్కి ఆడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది? అలా ఇక్కడ చనిపోయింది భారతీయులు, అమెరికన్లు కాదు. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క యుద్ధ పోరాటంలో ఆర్థికంగా నష్టపోతున్నది ఇండియా, అమెరికా కాదు. అక్కడ ఆ అమెరికా ట్రంప్ గారు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఈ యొక్క పాకిస్తాన్ గనులపైన ఆల్రెడీ ఆయన ఫోకస్ పెట్టిండ్రు. ఎప్పటి నుంచో ఆ కన్ను ఉంది, ఆ విషయం అందరూ తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. మన భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే వాళ్ళే కదా కుట్రలు పండుతున్నారు. కనిపిస్తలేదు సార్ మీకు? మీరెందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు? ట్రంప్కు మీరెందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మనకేమన్నా వాళ్ళు ట్యాక్సులు లేకుండా వితౌట్ ట్యాక్స్ ఏమైనా వేస్తున్నారా? మన భారతీయులను ఎలగొట్టింది తెలియదా మీకు? మీరెందుకు వాళ్ళకు ప్రయారిటీ ఇస్తున్నారు? ఇవి ఇక్కడ జరుగుతున్నది. ఇదే కదా క్లారిటీ, నిజం కదా ఇదే. ఈ ఉగ్ర పోరాటంలో ఈ ఉగ్రవాదులను మనకు ఈడొచ్చి నిలబెట్టాలి కదా, మనకు అప్పచెప్పాలి కదా. మళ్ళీ యుద్ధం ఎందుకు ఆపాలి? వాళ్ళు చేసింది పోరాటం కాదు, ఆ పనికిరాని చెత్తనా కొడుకులు కంప్లీట్గా వాళ్ళు చేసినవి పేద ప్రజల
అక్కడ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ యొక్క తీర ప్రాంతాల లెక్క ఉన్నాయి కదా, ఆ యొక్క ప్రాంతాలపైన పేదల ప్రజలపైన వాళ్ళ ఇండ్ల మీద వేసారు దాడులు, డ్రోన్లు వేసారు. తెలియదా? సైనికులతో యుద్ధం చేయడానికి వచ్చేదా? దమ్ముంటే మగాళ్ళు అయితే రమ్మని చెప్పాలి, అట్లుండాలి. మన వాళ్ళు అట్లే వచ్చారు కదా. మళ్ళీ దొంగచాటుగా వచ్చేసి హిందువా ముస్లిమా, ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హిందువే అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముస్లింలు చెప్తున్నారు. ఎందుకంటే ఇది హిందుస్థాన్, మేము ఫస్ట్ హిందుస్థాన్లో ఉన్నాం, హిందువులం. మాకు మతాలకు ఆ దేవుణ్ణి మొక్కుతున్నాం కాబట్టి, ఆ ఇస్లామిక్ మతాన్ని మేము మోస్తున్నాం కాబట్టి, ఆ యొక్క దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం కాబట్టి పూజించుకుంటాం. దాని విషయంలో మేము ముస్లింలం. ఇక్కడ అసరుద్దీన్ చెప్పలేదా? ఇక్కడ ఉన్న ముస్లింలు మొత్తం మద్దతు ఇవ్వలేదా? ముస్లింలు మొత్తం పాకిస్తాన్ని తరిమికొట్టాలని చెప్పాలా? ఇస్లామిక్కు సంబంధించిన ఏ ధర్మాన్ని, ఖురాన్కు సంబంధించిన ఏ ధర్మాన్ని అక్కడ పాకిస్తాన్ అస్సలు పాటించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరు చెప్పలేదా? కుల మతాలకు అతీతంగా మీకు మద్దతుగా నిలిచింది పనిలేకగా సార్. ఈ యొక్క భవిష్యత్తును మీ చేతిలో పెట్టినాం సార్, దేశ భవిష్యత్తును. కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళతోటి చర్చలు జరిపితే ఒకటి కండిషన్స్ ఇక్కడ ఖచ్చితంగా అప్లై కావాలి. పీఓకే స్వాధీనం కావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క బలూచిస్తాన్కి అక్కడున్న వాళ్ళు కూడా పాకిస్తాన్ మీద దాడి చేసారు, ఆ పాకిస్తాన్ మీద మట్టి కనిపించారు, పాకిస్తాన్ సైనికులను చంపేశారు. కాబట్టి వాళ్ళు కూడా స్వతంత్రులుగా బతకాలంటున్నారు. వాళ్ళ దేశానికి రాజధాని, వాళ్ళ దేశాన్ని వాళ్ళకు స్వతంత్రంగా ఇచ్చేసేయండి, దానికి మద్దతు ఇవ్వండి. వాళ్ళు మన మీద కొట్లాడలేదు. ఈ పక్కన పోతే మళ్ళీ ఇంకో విషయం, ఆ ఉగ్ర ముఠాను మొత్తం మనకు అప్పైపోమనండి. అప్పుడు మీరు ఈ యొక్క యుద్ధాన్ని ఆపేయండి, ఆపరేషన్ సింధూర్ని ఆపేయండి. అప్పటి వరకు అయితే ఉండొద్దు, కొనసాగించాలి కంప్లీట్గా. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల, మీ యొక్క బీజేపీ పార్టీ కావచ్చు, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ కులమతాలు, రాష్ట్రాలు, లేకపోతే ప్రాంతాలు, లేకపోతే ఇక్కడ ఉన్న శాంతి భద్రతలు అన్నీ నీ చేతిలో పెట్టి, దాంతోపాటు ఈ యొక్క ప్రతి ఒక్క రాజకీయవేత్త కూడా నీకు సపోర్ట్గా నిలిచింది, ఇది నిజం. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఈ విధంగా, ఆ యొక్క ఉగ్రవాదులను అప్పచెప్పాలి. సార్ మసూద్ గారు మీకు ఆల్రెడీ ఈ పనికిరానోడు మీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిండు, నేను ఎట్టకేళ్ళకి తీసేస్తా అని చెప్పేసి. వాళ్ళ బామ్మడిది చచ్చిపోయిండు, వాళ్ళ బావ చచ్చిపోయిండు, వాళ్ళ చెల్లెలు చచ్చిపోయింది, వాళ్ళ అక్క చచ్చిపోయింది, వాళ్ళ కుటుంబం చచ్చిపోయారు సగం మంది కదా. మీకు వార్నింగ్ ఇస్తున్నాడు సార్. మీకు వార్నింగ్ ఇస్తే మాకు మండుతున్నది లోపల. ఎందుకంటే మా ప్రజాప్రతినిధివి నువ్వే కాబట్టి, మీరే కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం మాకు అవసరం. కాబట్టి మా కోసం 140 కోట్ల మంది జనాభాను ఒకసారి చూసి యుద్ధాన్ని కొనసాగించండి. లేదా ఆ యొక్క ఉగ్రవాదులను మొత్తం ఇక్కడే మన పహల్గామ్లో జరిగిన దాడి ఘటన మీకు తెలుసు. వాళ్ళని చంపేసిన చోటే AK-47 పెట్టేసి ఒక్కటేసారి మ్యాగ్జిన్ దించేసిండు ఒక్కో నా కొడుకుకి. బాగుంటుంది సార్ అట్లా. ఎందుకంటే కష్టపడ్డదానికి విలువ ఉండాలి కదా సార్. అమాయకులు సార్, అమాయకులతో పాటు ఎవ్రీవన్ ఇస్ ద ట్యాక్స్ పేయర్ సార్. వాళ్ళకు కూడా హక్కులు బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సార్ భారతీయులు. మీరు తీసుకున్న ఆపరేషన్ ఈ యొక్క మన సింధూరము చాలా గొప్పది సార్. దాని యొక్క విలువలు మీరు మళ్ళీ ఈ యొక్క ఓన్లీ ట్రంప్కు చెప్పినందుకు మీరు ఆపేయడం మాత్రం కరెక్ట్గా కనిపించట్లేదు సార్. ఇక్కడ మాకు నేనైతే ఓపెన్గా చెప్తున్నా, ఎవరు చెప్పినా చెప్పకుండా నేనైతే ఓపెన్గా చెప్తా. ట్రంప్ మాటలు ఎందుకు వినాల్సి వస్తుంది? వాళ్ళకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది? వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకేమన్నా ఫేవర్ చేస్తున్నారా? వితౌట్ ట్యాక్స్ తోటి మనకేమన్నా ఫేవర్గా నిలబడ్డారా? ఇంతకుముందు ఇదే ట్రంప్ నేను ఇందులో ఇన్వాల్వ్ కానని చెప్పేసింది అన్నది నిజం కాదా? మనకు మద్దతు ఇచ్చింది రష్యా సార్. రష్యా మాటలు విన్నారంటే ఒక మాట అనొచ్చు, ఎందుకంటే ఫస్టే ప్రకటించింది ఆయన. సరే ఇప్పుడైనా ట్రంప్ మాటలే వినండి. ట్రంప్ను పోయి మాట్లాడమనండి, మరి ఆ ఉగ్రముఠాలని తీసుకొచ్చి అప్పచెప్పమనండి. తర్వాత ఆ POKని మాకు స్వాధీనం చేయమని చెప్పండి. ఈ రెండు జరిగితే ఖచ్చితంగా మీరు ఆపరేషన్ సింధూరంని ఆపేయండి. కానీ ఆ ట్రంప్కు విలువ ఇవ్వాల్సినంత అవసరం అయితే అస్సలు లేదు, ఎట్టకేలకు అస్సలు లేదు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మీకు ప్రధాని కాబట్టి మీకు మేము ప్రతి ఒక్కరం మీకు మద్దతు ఇచ్చినాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ని మాత్రం కొనసాగించాలి. వాడు తోక జాడించి చూడ, వాడు తెలియదా కుక్క బుద్ధి ఎట్లుంటుందో, కుక్కతోక ఎట్లుంటుందో తెలియదా? వాడు రేపు పొద్దుగాల మళ్ళీ అదే పని చేస్తాడు, పనికిరానోడు కదా, తెలియదా? కాబట్టి ఖచ్చితంగా ఇది జరగాలి, ఆపరేషన్ సింధూరం కొనసాగాలి. నేనైతే అదే మాట అంటున్నా. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి.
సో దానికి సంబంధించింది ఇది. మొత్తానికైతే అక్కడున్న పాకిస్తాన్ ఉగ్రముఠాలు ఉగ్ర స్థావరాలు పోయినాయో కానీ ఉగ్రవాదులు పోలేరు. వాళ్ళు ఆ దొంగనా కొడుకులు వాళ్ళు కావాలి మనకు. వాళ్ళ ప్రాణాలు తీసిరు వాళ్ళు కావాలి కంపల్సరిగా. నరేంద్ర మోడీకి వార్నింగ్ ఇచ్చిన చెత్తనా కొడుకులు వీడికి రావాలి. ఆ కొడుకులను తీసుకొచ్చి AK-47 పెట్టి మ్యాగజిన్ దించిపాలి దింగాలి. అట్లుంటేనే సరిగ్గా అవుతుంది. ట్రంప్కు అవసరం లేదు ఇక్కడ. ట్రంప్కి ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం అగ్రరాజ్యంగా ఎదగకుండా మనల్ని మట్టిక ఇబ్బంది పెడుతున్న లెవెల్లో ఆల్రెడీ ట్రంప్ ఉన్నారనే విషయం అందరు తెలుసు. చైనా లేదా? చైనా కూడా వాళ్ళు కూడా అట్లే మద్దతు ఇచ్చారు కదా పాకిస్తాన్కి. మీరు అసలు ట్రంప్ అసలు రానని చెప్పేసి ఎందుకన్నాడు? అసలు లోపల రగిలిపోతుంది సార్ మాకు. మేము కూడా భారతీయులమే కదా, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆ యొక్క ఉగ్రవాదులను అదే పహల్గాం దాడి ఘటన ఏడ జరిగిందో అదే స్థావరంలో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. ఒకటేసారి AK-47 పెట్టేసి మ్యాగజిన్ ఒక్కొక్కరికి దించి పారేయాలి అంతే, ఇడిచిపెట్టేదే లేదు. కాబట్టి ఆపరేషన్ సింధూరం ఆగకూడదు, కొనసాగాలి. POKని స్వాధీనం చేసేయాలి మనకు. దాంతోపాటు ఆ ఉగ్రముఠాన్ని మనకు అప్పచెప్పాలి. ఇది మీరు ఖచ్చితంగా చేయాలని నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మాభిమానం ఇది. ట్రంప్ చెప్తే వినాల్సిన అవసరం లేదు. మీరు చెప్తే అక్కడ యుక్రెయిన్ దాడులు ఆగలేదు. దయచేసి మీరు ఒకసారి చూడండి. మీకు ఇంపార్టెన్స్ ఆడ ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ 140 కోట్ల మంది ఆత్మాభిమానాన్ని దెబ్బతినియకూడదు. మోడీ సార్కి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బార్డర్లో పాక్ డ్రోన్లు సాంబా సెక్టర్లో దాడులకు యత్నం అని చెప్పేసి గాల్లోనే కూల్చేసిన మన సైన్యం. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్య. ఇది ఆ దొంగన డొడుకుల పని. ఇది పనికిరాని బూతులు కూడా మింగాల్సి వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక ఆ బూతులు కూడా సిగ్గుపడతాయి వాళ్ళని తిట్టడానికి. ఆ బూతులు కూడా సిగ్గుపడతాయి. అందుకనే ఆలోచన చేయండి. మీ ప్రసంగం ఆగిపోయిన వితిన్ సెకండ్లోనే మళ్ళీ వీళ్ళు డ్రోన్లు పంపించారు. మన వాళ్ళు అలర్ట్గా లేకపోతే ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పడతారు తెలియదా మీకు? ఇక్కడ కష్టపడుతున్నది ఎవరు? నిలబడుతున్నది ఎవరు? పోరాడుతున్నది ఎవరు? శిరస్సు వంచుతున్నాం సార్ మన వాళ్లకు, ఈ త్రివిధ దళాలకు, ఈ సేనాధిపతులకు, దాంతోపాటు ఈ సైన్యానికి, ఈ జవాన్లకు ప్రతి ఒక్కరికి మేము శిరస్సు వంచి మేము మద్దతిస్తున్నాము, వాళ్ళతో స్వాగతిస్తున్నాం, వాళ్ళకు మద్దతుగా నిలబడుతున్నాం. ఇది కానీ ఆ ట్రంప్ ఎవరు సార్ నాకు అర్థం కాదు. మన భారతదేశాన్ని అగ్రరాజ్యంగా ఎదగకుండా ఎంత దొక్కుతున్నారో మనకు తెలియదా? వాళ్ళకు అవసరం సరడా, వాళ్ళకి అవసరం ఆడ ఆ యొక్క పాకిస్తాన్లో మొత్తానికి పాకిస్తాన్ అమెరికా ఒకటైనట్టుగా అనిపిస్తలేదు అయినా మళ్ళా. సో మొత్తానికి ఈ యొక్క ఖచ్చితంగా ఆపరేషన్ సింధూరం అయితే ఖచ్చితంగా కొనసాగాలి. ఆ ఉగ్రవాదులను, ఆ ఉగ్రముఠాలను తీసుకొచ్చి మన పహల్గాం ఘటన జరిగిన చోటే పెట్టాలి. AK-47 పెట్టాలి. ఏకదం ఒక్కొక్క నా కొడుకుకి మ్యాగజిన్ దించి పారేయాలి అంతే, తగ్గేదే లేదు. ఇక అలా చేయాలి. ట్రంప్కు విలువియాల్సిన అవసరం లేదు. 140 కోట్ల మంది జనాభాల ఆత్మాభిమానం కన్నా ట్రంప్ మాట ఎక్కువ కాదు. దయచేసి నరేంద్ర మోడీ సార్ గుర్తుపెట్టుకోవాలి. చెప్పేది ఖచ్చితంగా మీరు ఒకసారి పరిగణనలోకి తీసుకోండి దయచేసి. కుల మతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, లేకపోతే ఇక్కడ ఉన్న రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీకు ఏకగ్రీవంగా మీకు మద్దతు ఇచ్చారు. దయచేసి మళ్ళీ మీకు చెప్పడం ఒకటే, దయచేసి గుర్తు చేసుకోండి. ఆ యొక్క ఉగ్రముఠాలని, ఆ యొక్క పహల్గాం దాడి ఘటన జరిగినతోటే చంపేయాలి అంతే, తీసేయాలి, అలా ఉంచకూడదు. కాబట్టి దాంతోపాటు మరో విషయం, POKని స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఉన్న అదే వాళ్ళ దేశంలో ఉన్న బలూచిస్తాన్కి స్వతంత్రం కూడా ప్రకటించమని చెప్పండి. ఆ తర్వాత మీరు ఆపరేషన్ సింధూరం ఆపండి. నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టి ఇవే మా డిమాండ్స్.